హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి సీతమ్మ ఏం చేస్తున్నావు అని అనుకుంటున్నారా? మా మా లైన్లోకి అప్పుడప్పుడు దేవుడు ఊరేగుతాడండి. మా శివాలయం గుళ్ళో ఉత్సవాలు జరుగుతున్నాయంట. వారం రోజుల నుంచి దేవుడు ఊరేగుతున్నాడు. అయితే దేవుడు ఊరేగినప్పుడు మనం ఏమి ఇవ్వాలి ఏంటి అని చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పూలు, కడ్డీలు, కర్పూరం, కొబ్బరికాయ, కాయలు ఏమైనా ఉంటే కాయలు అవి కూడా పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం గుళ్ళో ఎలా ఇస్తామో సేమ్ అలాగే ఇస్తామన్నమాట. ఏదైనా పండగ, పర్వదినము, మంచి రోజులు, మంచి తిథి, మంచి నక్షత్రం అనుకున్న రోజు తప్పనిసరిగా మా వీధిలోకి దేవుడు ఊరేగుతాడు. అప్పుడు మేము ఇలా చేస్తామన్నమాట. సో అయితే ఇది చాలా మంచిది ఇలా చేయటము. ఆ దేవుడు హారతి ఇంట్లోకి తెచ్చుకోవటం కూడా చాలా మంచిదండి. ఈ వీడియో ఇంతవరకు నేను పెట్టలేదు, అందుకని ఒక్కసారి పెడదామని చెప్పి చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. పెట్టుకోండి.